హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టిఎస్ఐ ట్యూషన్స్ కడప. డియర్ స్టూడెంట్స్, మీరు మన టిఎస్ఐ ట్యూషన్స్ కడప యూట్యూబ్ ఛానల్లో పెట్టేటువంటి ప్రతి వీడియో చూస్తున్నారు. సో చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కదా. సో మీకోసం నేను స్క్వేర్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్ టు 20 స్క్వేర్స్ వరకు ఎలా నేర్చుకోవాలనే దాని గురించి వీడియో మీకు చేశాను. సో ఇంకా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో నా వీడియో ఇచ్చాను. సో ఆ వీడియో మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు వీడియోలో నేను అప్ టు 99 స్క్వేర్ 21 స్క్వేర్ నుంచి 99 స్క్వేర్ వరకు ఎలా చేయాలి, సో ఎలా ఈ ట్రిక్ అప్లై చేసి మనం నేర్చుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన టిఎస్ఐ ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. సో లేట్ చేయకుండా టుడే టాపిక్ ని మనం డిస్కస్ చేద్దాం. సో గైస్, సో మనము ఈరోజు 21 స్క్వేర్ నుంచి 99 స్క్వేర్ వరకు ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అప్ టు 21 స్క్వేర్ చేద్దాం. ఫస్ట్ 21 స్క్వేర్ చేద్దాం. ఆఫ్టర్ 25 స్క్వేర్, 75 స్క్వేర్, 99 స్క్వేర్, 85 స్క్వేర్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద ట్రిక్ నౌ? సో 21 స్క్వేర్ లో టేక్ 10th ప్లేస్. 2 స్క్వేర్ హౌ మచ్ అండి? 2 స్క్వేర్ ఎంత? 4. 1 స్క్వేర్ ఉంది కదా, సో 1 స్క్వేర్ అంటే ఎంత అండి? 1. సో ఐఎమ్ ప్లేసింగ్ 1 ప్లేస్ లో యూనిట్ కదా, సో 10 ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో నేను 0 పెట్టుకుంటున్నాను. 0 అనేది నేను యాడ్ చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ సో 21 ఉంది కదా, సో 22 1 ఎంత అండి? 2 ఇంటూ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదైతుందో 1, 2 ఇంటూ 1 ఎంత? 2. ఈ 2 నేను ఏం చేస్తాను అంటే డబల్ చేస్తున్నాను. 2 ని డబల్ చేస్తే ఎంత వచ్చిందండి? 4. ఆ 4 నేను 10th ప్లేస్ లో రాసుకుంటున్నాను. 10th ప్లేస్ లో రాసుకుంటాను. సో ఇక్కడ 0, ఇక్కడ 0. దెన్ 1 4 4 441 ఆన్సర్ అండి. 441. 21 స్క్వేర్ హౌ మచ్? 441. దెన్ వాట్ ఈస్ ద 25 స్క్వేర్? 25 స్క్వేర్ లో ఫస్ట్ 2 స్క్వేర్ ఎంత అండి? 2 స్క్వేర్ 4. 5 స్క్వేర్ హౌ మచ్? 25. 2 డిజిట్ వచ్చాయి, మనకు 0 అవసరం లేదు. దెన్ 2 5 ఎంత అండి? 2 5 2 ఇంటూ 5 10. 10 ని డబల్ చేయండి. 10 ని డబల్ చేస్తే హౌ మచ్ అండి? 20. సో నేను 20 అనేది ఇక్కడ రాస్తాను, యూనిట్ ప్లేస్ లో 0 పెట్టి వేసుకుంటున్నాను. సో 5 2 6 625 ఆన్సర్. 25 ఇంటూ 25 625 ఆన్సర్. అండ్ 75 స్క్వేర్ చూడండి ఒకసారి. 7 7 హౌ మచ్ అండి? 49. 5 స్క్వేర్ ఎంత? 25. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? 7 ఇంటూ 5 చేయండి. 7 ఇంటూ 5 ఎంత? 35. 35 డబల్ చేస్తే హౌ మచ్ అండి? 35 ఇంటూ డబల్ చేస్తే చూడండి 35 ప్లస్ 35 మనకి 70 వచ్చింది. 70. దెన్ 5 2 9 ప్లస్ 7 హౌ మచ్? 9 ప్లస్ 1 10 10 ప్లస్ 6 16. సో 5 5 6 2 5 ఆన్సర్ అండి. 5 6 2 5. దెన్ 99 స్క్వేర్ చేద్దాం. 9 స్క్వేర్ ఎంత అండి? 81. 9 స్క్వేర్ అగైన్ 81. దెన్ 9 ఇంటూ 9 చేయండి. 9 ఇంటూ 9 చేస్తే ఎంత? 9 ఇంటూ 9 చేస్తే 9 9s 81. 81 డబల్ చేస్తే 2 162. సో 162 వచ్చింది కదా మనకి. సో ఈ 162 ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ చూడండి 162 అనేది నేను 100 ప్లేస్ లో 6 ప్లేస్ లో 2 ప్లేస్ లో ఇక్కడ 0 ప్లేస్ చేసుకుంటాను. 1 8 ప్లస్ 2 10 6 ప్లస్ 2 8 9 9801 వచ్చింది ఆన్సర్. 99 స్క్వేర్ హౌ మచ్ అండి? 9801. 9801. దెన్ 85 స్క్వేర్ చూడండి. 8 స్క్వేర్ ఎంత అండి? 8 8 64. 8 8 64. 5 స్క్వేర్ హౌ మచ్? 25. 5 స్క్వేర్ హౌ మచ్? 25. దెన్ 8 5 8 4 8 5 ఎంత అండి? 40. 40 ని డబల్ చేసుకున్నాం. 40 ని డబల్ చేసుకుంటే ఎంత అండి? 80 వచ్చింది. సో 80. దెన్ 5 2 8 ప్లస్ 4 హౌ మచ్ అండి? 12. 7 7 2 2 5 is a trick for you. అండ్ అడిషనల్లీ నేను ఒక స్పెషల్ కేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి 6 స్క్వేర్ 3 స్క్వేర్ కి 6 స్క్వేర్ కానీ 3 స్క్వేర్ కానీ 9 స్క్వేర్ కానీ ఉన్నప్పుడు మనం ఎలా ఆ ట్రిక్స్ అనేది చూద్దాం. చూడండి. ఓకే, సో నౌ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ చూడండి. స్పెషల్ కేస్ 3 స్క్వేర్ అండ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 33 స్క్వేర్, 333 స్క్వేర్, 4333 స్క్వేర్ చూడండి. ఓకే, ఏంటి ఆ ట్రిక్? 3 స్క్వేర్ అంటే ఎంత అండి? 3 స్క్వేర్ అంటే ఎంత మనకు తెలుసు. నేను 09 అని రాసుకుంటున్నాను. సో 33 స్క్వేర్ మనం ఇంతకు ముందు చేసాం కదా. 33 స్క్వేర్ చేస్తే ఎంత వచ్చిందండి? 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ 9. 3 3 హౌ మచ్? 3 3 9. 9 డబల్ చేస్తే 18. 9 డబల్ చేస్తే ఎంత అండి? 9 డబల్ చేస్తే ఎంత? 18. 9 డబల్ చేస్తే 18. సో ఇక్కడ 9 నోట్ చేసుకుంటాను. 3 3 9 9 ప్లస్
9 డబుల్ చేస్తే 9 9 18 ఇక్కడ 0 9 8 1089 వచ్చింది. 33 స్క్వేర్ హౌ మచ్ 1089. సో 333 హోల్ స్క్వేర్ చేయండి. సో 333 చూడండి. సో 9 కి చూడండి 8 8 9 అండ్ 0 0 1 0 0 1. సో 4 333 3 స్క్వేర్స్ ఎలా చేస్తాను చూడండి. 1 0 8 8 9. ఆల్రెడీ మీకు ట్రిక్ అనేది అర్థమైపోయింది. ఇక్కడ చూడండి 3 స్క్వేర్ అంటే 09, 3 స్క్వేర్ అంటే ఎలా వచ్చింది. సో 9 బిఫోర్ ఏమొచ్చింది 8 వచ్చింది. సో 0 ఆఫ్టర్ ఏమొచ్చింది 1 వచ్చింది. అర్థమైందా. సో 1 కి 0 అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంటుంది. ఇక్కడేమో 9 కి బిఫోర్ నెంబర్ వచ్చింది. ఇక్కడ చూడండి 333 స్క్వేర్ లో 9 బిఫోర్ నెంబర్ 2 8s, 1 కి ఆఫ్టర్ ఏమొచ్చింది 0 0s వచ్చింది. ఇక్కడ చూడండి 4 333 స్క్వేర్. సో ఇక్కడ చూడండి 9 ఆఫ్టర్ 1 2 3 8s వచ్చాయి. ఇక్కడ చూడండి 1 ఆఫ్టర్ ఎన్ని జీరోస్ వచ్చాయి 1 2 3 జీరోస్ వచ్చాయి. అంటే ఇక్కడ ఉన్న నంబర్ ని ఇప్పుడు 4 ఉంటే మనకి ఎన్ని జీరోస్ రావాలి 3 జీరోస్ రావాలి. అంటే 1 లెస్ చేసుకోవాలి. ఇక్కడ 333 ఉంటే మనకి ఇక్కడ 2 జీరోస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 88 వచ్చింది. దిస్ ఇస్ అ ట్రిక్ ఫర్ 3 స్క్వేర్. ఓకే. సో ఆఫ్టర్ 6 స్క్వేర్ 9 స్క్వేర్ చేద్దాం. చూడండి 9 స్క్వేర్ కూడా సేమ్ స్పెషల్ కేస్. 9 స్క్వేర్ 99 స్క్వేర్ 999 స్క్వేర్ 49 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత అండి 81. 9 స్క్వేర్ ఎంత 81. 99 స్క్వేర్ చూడండి ఒకసారి 99. సో 9 స్క్వేర్ ఎంత 9 స్క్వేర్ ఎంత 81 81. 9 స్క్వేర్ ఎంత 9 9 81 81 చేయండి. 2 8 6 162. సో 162 1 10 6 plus 2 8 9 9801 9801 9801. అంటే 1 ముందర ఏమొచ్చిందండి 0 వచ్చింది. 8 ఆఫ్టర్ ఎంత వచ్చింది 9 వచ్చింది. చూడండి. సో 8 ఆఫ్టర్ ఎన్ని 8s రావాలి 8 ఆఫ్టర్ ఎన్ని 9s రావాలి. ఇక్కడ చూడండి 1 ఆఫ్టర్ 0s 8 ఆఫ్టర్ 9 8 ఆఫ్టర్ 9. చూడండి ఇక్కడ చూడండి 998001 ఆన్సర్. 998001 ఆన్సర్. ఇక్కడ చూడండి 999 8881. సో ఇక్కడ చూడండి 99800. 8 ఆఫ్టర్ ఎన్ని 9s వచ్చాయి 2 9s వచ్చాయి. 1 ఆఫ్టర్ ఎన్ని జీరోస్ వచ్చాయి 2 జీరోస్ వచ్చాయి. 8 ఆఫ్టర్ ఎన్ని 9s వచ్చాయి 3 వచ్చాయి. 1 ఆఫ్టర్ జీరోస్ ఎన్ని వచ్చాయి 3 జీరోస్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద 9 స్క్వేర్ ట్రిక్. ఓకే. నౌ 6 స్క్వేర్ చూద్దాం. చూడండి 6 స్క్వేర్. వాట్ ఇస్ ద 6 స్క్వేర్ 6 స్క్వేర్ 66 స్క్వేర్ and 666 square and 446 square. సో 6 స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా 36. సో 66 స్క్వేర్ ఎంత వచ్చింది 6 స్క్వేర్ అంటే 36 36. సో 6 6 36 డబల్ చేస్తే 6 plus 6 12 3 plus 3 6 6 plus 1 7 6 plus 1 7 72. సో ఇక్కడ 6 5 7 plus 6 13 3 plus 1 4 4 3 5 6 4 3 5 6 4 3 5 6. అంటే ఏంటి 3 ఆఫ్టర్ 5 రావాలి 6 ఆఫ్టర్ 5 రావాలి 3 ఆఫ్టర్ 4 వస్తుంది. నెక్స్ట్ చూడండి 443 556 666 స్క్వేర్స్. అదే 4 6 ఇక్కడ చూడండి ఎన్ని 4s రావాలి 3 4s రావాలి. అండ్ ఎన్ని 5s రావాలి 3 5s రావాలి 3 5s. అండ్ 5 6 5 6 6 66 6 స్క్వేర్ 5 6 స్క్వేర్ చూడండి ఏమొచ్చింది ఇక్కడ 4 అంటే 1 లెస్ వచ్చింది. అంటే ఎన్ని రావాలి ఇక్కడ మొత్తం 4 ఉంటే మనకి 3 రావాలి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 వచ్చాయి. ఇక్కడ 5 ఉంటే 4 రావాలి. 4 1 2 3 4 1 2 3 4 3 1 2 3 4 6. దిస్ ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద స్పెషల్ కేస్ ట్రిక్. సో ట్రిక్ నచ్చింది కదా. ఇలాంటి మోర్ ట్రిక్ కోసం వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.